హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ సింపుల్గా చేసుకునే వంకాయ పులగూర. కావాల్సిన పదార్థాలు: 1/2 kg వంకాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, తగినంత చింతపండు, 2 టమాటాలు, ఆయిల్. ముందుగా వంకాయలు ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వేసిన నీటిలో వేసుకోవాలి. సాల్ట్ వేసేదాని వల్ల బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది వంకాయ. ఇప్పుడు ఒక పాత్రలో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తరువాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడే ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. ఇది కాసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. కుక్కర్లో చేసుకునేటుకుంటే 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కాస్త కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన వంకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది. చూద్దాము. ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తంగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మెదుపుకున్న వంకాయ పులగూర ఇందులో వేసేసుకోవాలి. పుల్లటి పులగూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.